అందరికీ నమస్కారం. నా పేరు మాడిశెట్టి సరిత. నేను 33వ డివిజన్కు సంజయ్ అన్న నన్ను అభ్యర్థిగా నిల్చోబెట్టాడు. స్వచ్ఛందంగా నేను నిల్చున్నాను. ఈ వాడలో ప్రతి ఒక్కరూ నాకు అందరూ కూడా అక్క చెల్లె అన్నట్టు, అన్న తమ్ముడు అందరూ కూడా ముందుకొచ్చి నా అభివృద్ధిని చూస్తున్నారు. అలాగే నా విజయంకు నాంది పలికి నా ముందుండి నా వెనుకుండి నన్ను నడిపిస్తున్నారు. వీరందరికీ కూడా నా ధన్యవాదములు. నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించండి. మీ ఓటుతో నా గెలుపు అనేది చూపించండి. నాకు గనక మంచి మెజారిటీతోటి గెలుపు వస్తే, నేను ఒక దర్జీ కుటుంబం నుండి వచ్చాను. స్వచ్ఛందంగా నేను నా భర్త ముందుండి వారికి ఉపాధి కల్పించుకుంటూ వారి ఇంట్లో మిషన్లు కుట్టుకోవడానికి వారికి అభివృద్ధి నేర్పిస్తాను. అలాగే వృద్ధులకు అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఇంటింటికి వర్తించేటట్టు చేస్తాను. అది అభివృద్ధిలో ఒక భాగమే. వృద్ధి కోసం ఎన్నో రకాలు తీసుకొచ్చిండు అట్లాంటి మోడీకి ఇక మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కరీంనగర్లో ఈ బుక్ మెన్షన్ అయిపోయింది. ఇంట్లో మన ప్రతిభ అనేది కనబడుతూ వస్తూ ఉంది. బీజేపీకి వేద్దాం అనుకుంటాం. అభివృద్ధి జరుగుతుంది కదా కరీంనగర్లో, దానికోసం ఇక్కడ కూడా హుసేన్పురంలో కూడా గెలిస్తే బాగుంటుందని అనుకుంటాను. నమస్కారం అందరికీ. మా అమ్మ మాడిశెట్టి సరిత, మా నాన్నగారు మాడిశెట్టి మహేందర్ గారు 33వ డివిజన్ హుసేనిపురలో నిల్చున్నారు. బండి సంజయ్ గారు మా డాడీ చేసే మంచి పనులు, మా మమ్మీ చేసే మంచి పనులను చూసి మా అమ్మ నాన్నకి కార్పొరేటర్ సీటుగా ఇచ్చారు. మా అమ్మ నాన్నకి ఓటేయండి. వచ్చే 5 సంవత్సరాలలో ఎట్లుండే ఊరు ఎట్లా అవుతుందో చూపెడతానండి.